హ్మ్. ఎందుకంటే ప్రెసిడెంటు, సెక్రటరీ ఇద్దరు ఫ్రెండ్స్ అయితే హుహు. ఇంకా చాలా కంఫర్ట్‌గా ఉంటది. అంతకుముందు ఇద్దరు నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా సీనియర్స్ అండి. అవును. రాజేంద్ర ప్రసాద్ నాకన్నా 2, 3 ఏళ్ళు సీనియర్ అయినా కూడా మా హ్మ్. ఇద్దరిది అన్నదమ్ముల అనుబంధం. అవును. మా ఇద్దరం చాలా ఒకళ్ళంటే ఒకళ్ళకి హ్మ్. చాలా ఇష్టం. హ్మ్. ఎప్పుడైనా ఒకళ్ళొకళ్ళు అలిగినా కూడా 10 నిమిషాలు ఉంటది ఆయనకి నేను. అవును. పైగా నేను పిచ్చ ఫ్యాన్ మా రాజేంద్ర ప్రసాద్‌కి. హ్మ్. నాకు ఇన్‌స్పిరేషన్ కూడా ఒక విధంగా రాజేంద్ర ప్రసాద్. హ్మ్. మేమిద్దరం ఉన్నప్పుడు చాలా పనులు చేసామండి. నేను ప్రెసిడెంట్ అయ్యాకనండి నాకు సరైన సెక్రటరీ దొరకలే. నేనే పెట్టుకున్నాను నరేష్‌ని. హ్మ్. నరేషు పాపం బిజీ. అలా నరేష్‌ని కూడా తప్పుపట్టను నేను. చాలా తక్కువొచ్చేవాడు. అన్నీ నా మీదేసుకొని నాకు అంతకుముందు అనుభవం ఉంది పాపం నరేష్ అనుభవం లేదు. అంతకుముందు జాయింట్ సెక్రటరీ ఏదో చేసినట్టున్నాడు. తను కూడా సెక్రటరీ ఎక్స్‌పెక్ట్ చేయలేదనుకోండి. తర్వాత అర్థమైంది నాకు. హ్మ్. నాకు పాపం శివాజీ సెక్రటరీ ఇచ్చావు నువ్వు. అంటే నాకు నాకొక్కడికే ఎలక్షన్ జరగలేదు. హ్మ్. అంత పోటాపోటీగా ఉండే మూవీ ఆర్టిస్ట్ స్టేషన్‌లో హ్మ్. దాసరి నారాయణ లాంటి చిరంజీవి పెద్ద పెద్దలందరూ కలిసి శివాజీని చేయని చేస్తున్నాడు కదా అని వదిలేశారు. యునానిమస్‌గా చేశారు. యునానిమస్‌గా చేశారు. హ్మ్. యునానిమస్‌గా చేసి నేను ఎగబడిపోయి నేను చేస్తానని చేయలేదు సార్. హ్మ్. ఫస్ట్ ఈసీ మెంబర్ దగ్గర నుంచి అందరిని నాకు వీళ్ళందరినీ ఉంటేనే చేస్తాను. దానికి కూడా ఒప్పుకున్నారు. హ్మ్. అవును. హ్మ్. అది ఎంత కష్టపడాలో అంత కష్టపడి చేశానండి. అవును. నాకు విచిత్రం ఏంటంటే నువ్వు చిన్నప్పటి నుంచి తెలుసు. నరేష్ చిన్నప్పటి నుంచి తెలుసు. అవునండి. అవును. మీరిద్దరు అసలు ఎప్పుడు కాంట్రోవర్సీ‌లకి గాని, పేచీలకి గాని ఎళ్ళనోళ్ళు మీరసలు పచ్చగడ్డేస్తే మండిపోయే రేంజ్‌కి ఎందుకు శత్రుత్వం వచ్చింది మీకు? దానికి మీరే కారణం అండి. నేనేం నేను చేశాను మధ్యలో? క్లియర్‌గా ఒకసారి చెప్తాను. మీరు వినాలి. నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. చెప్పు. అశ్వత్థామ అథ కుంజర అన్నట్టు మేమేదో తప్పు చేసాము అన్నప్పుడు చిరంజీవి గారు కమిటీ పెట్టారు. అక్కడేదో ఫ్రాడ్ జరిగింది కమిటీ అమెరికా. పెట్టకముందు మీరు కొట్టుకు సచ్చారు కదా! తర్వాత కదా కమిటీ సంగతి. ముందు చెప్పండి. తర్వాత నేను చెప్తాను. ఓకే అండి. హ్మ్. ఓకే. మేము కొట్టుకు చచ్చామండి. అవును. వచ్చాక డబ్బులు తినేసారు. శ్రీకాంత్, శివాజీ రాజా అని ఏదో ఈళ్ళన్నారు. అవును. నరేష్ ఆళ్ళన్నారు. అవును. అంటే బిజినెస్ క్లాస్‌లో ఎళ్లారు అన్నారు. హ్మ్. ఓకేనండి. బిజినెస్? బిజినెస్ క్లాస్‌లో ఎళ్లారు బిజినెస్ అమెరికా అన్నారు. క్లాస్‌లో. హీరోస్ ఓకే. బిజినెస్ క్లాస్‌లో రాకుండా రారన్న విషయం ఓకే. బయట ప్రజలకు తెలియకపోవచ్చు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. అవునవును. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్తే మామూలుగా తీసుకెళ్లారు కదండీ ఎవరైనా. అవును. సరే పోనీ వదిలేద్దాం. నరేష్ అది అన్నాడు దాని గురించి కూడా వదిలేద్దాం. చిరంజీవి గారు ఒక కమిటీ పెట్టారు. ఏమని? అవును. అసలు శ్రీకాంత్ మీద, శివాజీ రాజా మీద ఈ అవార్డ్ వచ్చింది కాబట్టి పెద్ద పెద్దోళ్ళందరూ కలిపి మిమ్మల్ని, సురేష్ బాబు గారిని, అరవింద్ ఆహ్, గారు, అరవింద్ గారిని, కేఎల్ నారాయణ గారు. ఆ! అందరిని కలిసి ఒక కమిటీ పెట్టి ఈ కమిటీ మీరు ఏం జరిగింది అక్కడ చేయమన్నారు. మీరెళ్లి మొత్తం అంతా చేసొచ్చి నన్ను, నరేష్‌ని, శ్రీకాంత్‌ని అందరిని రమ్మన్నారు. శ్రీకాంత్ రాలే. ఏదో షూటింగ్ ఉండి ఎందుకు రాలే. అవును. ఆ రోజు నేనొచ్చా. ఆ రోజు మీరు చేయవలసిన పనేంటంటే ఇదిగో ఏ తప్పు జరగలేదని మీరు జెప్పారు. అక్కడ ఏ తప్పు జరగలేదు. మేము కమిటీ ఉంది. పైసా కూడా మిస్‌యూజ్ అవ్వలేదు అని జెప్పారు. చెప్పి అక్కడేం తప్పు జరగలేదే అంతా బానే ఉంది. శివాజీ మీ ఇద్దరు కలుసుకోండి అన్నారు. అది సింపుల్‌గా తేల్చేసారన్నయ్య మీరు. అంటే భరద్వాజ గారు చెప్పవలసిన స్టాండర్డు, ఆయన వాయిసు, ఆ కమాండు యెస్. ఏమి అన్యాయం జరగలేదు కాబట్టి, ఈళ్ళు తప్పులేదు కాబట్టి, నరేష్, శివాజీరాజాకి, శ్రీకాంత్‌కి సారీ జెప్పు అని మీరంటారని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. మీరు ఆ మాట అనలే. అవును. మీరు మెల్లిగా ఉన్నారు. అటేం జరగలేదు. వెళ్ళిపోయింది. ఇద్దరు కలిసిపోండి. అయిపోయింది ప్రెస్ మీట్. ప్రెసోళ్ళు ఎవరు? సర్లే పదండి అన్నారు మీరు. ఆ విషయం ఆ ఎమోషన్‌లో నాకున్న టెంపర్‌గా ఎమోషన్‌లోనండి నేను మైక్ తీసుకొని మాట్లాడదాం అనుకున్నాను గానీ, మీ మీద, అక్కడ సురేష్ బాబు గారి మీద, పెద్దోళ్ళందరి మీద గౌరవం ఎందుకంటే ఎవరెవరు స్టేజ్ మీద పెద్దోళ్ళున్నారో ఆళ్ళందరూ నాకు క్యారెక్టర్‌లు ఇచ్చారు. నన్ను పైకి తీసుకొచ్చారు. అవును. మళ్ళీ వాళ్ళు ఎదురుగుండా మీ అందరి ఎదురుగుండా నేను మళ్ళీ మాట్లాడటం ఎందుకు? అయిపోయిందని రెచ్చగొట్టడం ఎందుకని చెప్పి నేనెళ్ళిపోయా. నాకన్నా తెలివైనోడు శ్రీకాంత్. అలా అంటే ఎలారా? మనల్ని ఇంత బ్యాడ్ చేశారు కదా! చేసినప్పుడు సారీ చెప్పించాలి కదా! ఇది ప్రజల్లోకెళ్ళదు కదా! అన్నాడు. నాకప్పుడు శ్రీకాంతే కరెక్ట్ అనిపించింది. ఇదన్నా నేను ఫీలింగ్. అక్కడ జరిగిందైతే అది. ఆ రోజు మీరు స్ట్రాంగ్‌గా చెప్పుంటే ఇంకా జనాల్లోకి ఈళ్ళు జెన్యూనిటీ అని తెలిసేది. అది తెలియకపోవటం ఏమైందంటే ఈరోజు మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ ఈ పరిస్థితికొచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? జరిగిందేం లేదు. క్లియర్ రిపోర్ట్ ఏంటంటే ఫ్రాడ్ ఏమి లేదు దాంట్లో. ఆ! సింపుల్ అసలు ఫ్రాడ్ అనేదాకా ఆలోచించడమే తప్పు నా లెక్క ప్రకారం. ఎందుకంటే మీరు ఒక 1,25,00,000 ఎంతో ఒకళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అవునండి. వాళ్ళు ఆ 1,25,00,000 మీకిచ్చారు. ఇచ్చేసాడు. అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అకౌంట్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. అవునండి. వాళ్ళు 10 మందిని బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లారా? లేపోతే నడిసేవాళ్ళని తీసుకెళ్లారా? నాబోటోళ్ళని తీసుకెళ్లారా? ఈళ్ళకి సంబంధం లేదు. అవునండి. మూవీ అవును. ఆర్టిస్ట్ అసోసియేషన్‌కి సంబంధం లేదు. అవునండి. మీకు సంబంధం ఎంతవరకు మీరు కాంట్రాక్ట్‌లో ఎవరెవరిని తీసుకెళ్ళమన్నారో, దేంట్లో తీసుకెళ్ళమన్నారో ఆళ్ళని తీసుకెళ్ళటం, తీసుకురావటం, అక్కడ ప్రోగ్రామ్ చేయటం వరకు ఆళ్ళకి సంబంధం. మీ డబ్బులివ్వటం సంబంధం. అవునండి. అది వాళ్ళు క్లియర్‌గా చేశారు. ఈ ఎలిగేషన్ ఏంటంటే, మిగిలిన వాళ్ళని నాబోటి పని లేనోళ్ళని కూడా బిజినెస్ క్లాస్‌లో తీసుకెళ్లారనో, ఇంకోటో రకరకాలు ఉన్నాయన్నీ. అది ఏదైనా గాని తప్పు అని చెప్పేసాం.
నేను యాజ్ ఎ ఫిల్మ్ ఇండస్ట్రీ మనిషిగా అనే. నరేష్ గారి తప్పు లేకపోతే నీ తప్పు, నరేష్ గారి ఇప్పుడు అది తప్పు లేదు అని తప్పే జరగలేదు అన్నప్పుడు నరేష్ తప్పు, నరేష్ కామెంట్ తప్పనే కదా అని అర్థం. అవునండి. అంటే నర్మగర్భంగా చెప్పాం, నువ్వు చెప్పినట్టు అశ్వత్థామ హతాలాగానే చెప్పాం. అవునండి. ఎందుకంటే ఒకళ్ళని ఇన్సల్ట్ చేయటం అనవసరం. ఇప్పుడు Correct. ఇద్దరు కావాల్సిన వాళ్ళు, ఇండస్ట్రీకి ఇద్దరు కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు నువ్వు అద్భుతంగా చేసావు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అద్భుతంగా చేసావు అంతకుముందు. అప్పటికి ఇంకా ప్రెసిడెంటే కదా. అతను ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నాడు, మంచి ఆర్టిస్టు, మంచి పిల్లాడు, బాగున్నాడు కదా. ఎందుకు ఇప్పుడు నేను అతన్ని క్షమాపణ చెప్పు ఇంకోటో అసలు మాకు ఐడియా రాలి. సారీ, ఈ విషయం చెప్పాలంటే మాకెవ్వళ్ళకి ఐడియా రాల. అలా చెప్పిద్దామనే ఆలోచన అయితే మాకు రాలేదు. తప్పు జరిగిందనేది ఒప్పుకుంటున్నాం, కానీ అతని సైడే తప్పు అనేది మేము ఒప్పుకున్నాం, అందరం ఒప్పుకున్నాం. అది పబ్లిక్గానే చెప్పాం. కానీ క్షమాపణ చెప్పించాలి అనే ఆలోచన మాకు ఎవరికి ఎందుకు రాలేదో మాకు తెలీదు. సో దాంతో అవి కలిసిపోతే బాగుంటుంది. ఎక్కువసేపు ఎక్స్టెన్షన్ చేశాను ప్రెస్ మీట్. అది మనం ఎక్స్టెండ్ చేసుకుంటా పోయామంటే ఇంకా ప్రశ్నలు వచ్చి మళ్ళీ దాన్ని పెరుగుతుంది తప్ప తరగదు అనే ఉద్దేశంతో క్లోజ్ చేద్దామని మేము అనుకున్నాము. అది వర్కౌట్ అవ్వలేదు. మీరేమో అలా ఊహించారన్నయ్య, కొన్ని రోజులు నిద్రపోలేదు. ఒక వ్యక్తి 20 ఏళ్ళకి టీ కూడా తాగని వ్యక్తి వీళ్ళు బిజినెస్ క్లాస్ వెళ్ళారంటే అన్నయ్య. మీరు బిజినెస్ క్లాస్, మీరు పొరపాటు పడ్డారు. మిమ్మల్ని బిజినెస్ క్లాస్ వెళ్ళినందుకు కాదు, వాళ్ళు అన్నది బిజినెస్ క్లాస్. చెప్పు. నేను కానీ శ్రీకాంత్ కానీ త్వరగా మైకిల్ పెడితే మాట్లాడే అంత. అవును. ఇప్పుడు ఇంతకుముందు మాకు ఉండేవాళ్ళు ఏవిఎస్ అని వాళ్ళు ఉంటే అక్కడ అద్భుతంగా మాట్లాడేస్తారండి. మాకు ఆ టాలెంట్ లేదు. ఉన్నదన్నట్టు మొహమ్మద్ చెప్పాడు, అవును, మీ దగ్గర నుంచి నేర్చుకునేది అది. ఆ తప్పు ఒప్ప తర్వాత చూసుకున్నాను. ఫస్ట్ ఉన్నదన్నట్టు మాట్లాడటం అన్నది మొదటి నుంచే ఉందండి. మేము ఆ రోజు చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఇప్పుడు అమెరికా ప్రోగ్రామ్కి మీరు బిజినెస్ క్లాస్లో ఇంకో దాంట్లో వెళ్ళారంటున్నారు కదా. శ్రీకాంత్ నేను ఉట్టప్పుడైనా మా డబ్బులతో కూడా బిజినెస్ క్లాస్లో వెళ్తాను. పైగా బిజినెస్ క్లాస్ అనే మూవీ ఆర్టిస్ట్ పెట్టుకోలేదన్నయ్య, అది వాళ్ళు పెట్టుకుంటారు. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఆర్గనైజర్స్ పెట్టుకుంటారు. నెంబర్ 1 అండి. రెండోసారి ఏంటంటే అండి, దొడ్డారావు అనే మిత్రుడు ఖమ్మంలో మాకు ఇలా ఖమ్మం ఇక్కడికి వచ్చి ఫంక్షన్ చేస్తే 5 లక్షలు ఇస్తారంటే, నేను బస్సు బుక్ చేసండి, ఎక్కువ మంది కదండి, అందరం దాంట్లో వెళ్తామంటే మామూలు ఆర్టీసీ బస్సు బుక్ చేసండి. శ్రీకాంత్, నేను, మీరు చెప్పిన సునీత, అనితా చౌదరి, హేమ, ఇంకా చాలా అందరి పేర్లు చెప్పాలి, పేర్లు గుర్తులు. మేమందరం బస్సు వెళ్ళొచ్చాము. మరి మాకు ఎందుకంటే మేము ఇంతమంది ఆర్టిస్టులు ఖమ్మం ఫ్లైట్ ఉంటే ఫ్లైట్లోనే వెళ్ళేవాళ్ళం. ఖమ్మం ఫ్లైట్ లేదు కాబట్టి ఖమ్మానికి బస్సు వెళ్ళొచ్చామండి. అమెరికా ఫ్లైట్ ఉంది, బిజినెస్ క్లాస్ ఉంది కాబట్టి అందరూ హీరోలు కాబట్టి అండి. పైగా అంతమంది హీరోలు ఎవరి వల్ల అవుద్దనే 10 మంది హీరోలు, 10 మంది హీరోయిన్లు అండి, అందరూ బిజీ అండి. పైగా చిరంజీవి గారు నా టైంలో నేను తీసుకెళ్తాం ఉన్నదండి, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆయన సైరా షూటింగ్లో విపరీతం అమితాబ్ బచ్చన్ గారు కాంబినేషన్, అంత హడావిడి. వీడు ఎప్పుడు అడగలేదు, శివాజీరాజు అన్నాడు ఎప్పుడు నన్ను ఏం అడగలేదు. ఈ రోజు వరకు క్యారెక్టర్ కూడా అడగలేదు, ఫస్ట్ టైం అడిగాడు. పైగా అంతకుముందు ఒక పెద్ద హీరోయిన్ అండి, ఆయనతో చాలా సినిమాలు చేసిన, అన్నయ్యతో చాలా సినిమాలు చేసిన ఒక హీరోయిన్ 3 ఏళ్ళ నుంచి ఆయన అడుగుతుంది అమెరికాలో ప్రోగ్రామ్ రావాలి, అమెరికా ప్రోగ్రామ్ రావాలని. దానికి వెళ్ళకుండా దీనికి వచ్చాడంటే అండి, ఎంత ప్రేమ ఉంటే వస్తాను మీరు మూవీ ఆర్టిస్ట్ మీద ప్రేమ. మా మీద వీడు ఎప్పుడు అప్లికేషన్ పెట్టలేదు, వీడు చిన్నవాడు, చిన్న ఆర్టిస్ట్, వీడు ప్రెసిడెంట్ అయ్యాడు, ఒకసారి వెళ్దాం, వీడు ఇంతకాలం మనతో ఉన్నాడు వీడు అని వచ్చారు కదండి. అదంతా చెడగొట్టేశారు అన్నయ్య. అక్కడికి వెళ్ళాక అక్కడ నల్ల జెండాలు, అక్కడ కులాలండి, అక్కడ కులాలు, అక్కడ నల్ల జెండాలు, అక్కడ పెంట, అంటే ఏదో చేసాం తృప్తి ఉంటదే, నలిపేశారండి మొత్తం. అవును, నాకు మొన్న కూడా ఒక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చి, ఇలా చిన్న ఆర్టిస్టులు, కమెడియన్స్, వీళ్ళు ప్రెసిడెంట్లుగా అయితే ఏంటంటే, నాకు ఆయన్ని ఏమన్నారనిపించట్లే. 4 సార్లు ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి, నాకన్నా వాళ్ళు గొప్పగా చేశారు ఆయన పొగిడే స్థితిలో ఉన్న వ్యక్తి, ఊరంతా ఆస్తులు పెట్టుకున్న వ్యక్తి, ఆయన పేరు మీద మూవీ ఆర్టిస్ట్ స్టేషన్ పెడితే నా అలాంటి వాళ్ళు, నాకు ఇన్స్పిరేషన్ అంటే చాలా ఇష్టం. మళ్ళీ ఈ మాటలు కూడా ఉట్టు పుణ్యానికంటే శత్రువులు అయిపోతున్నాయి. మంచి పని చేద్దామని, మనకి మన పని మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మనల్ని చేద్దామన్నా చేయనివ్వరు, వాళ్ళు చేయరండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.